పూజా సమయం మనకు సగిన బలి పరివర్తన కలుగుటకు ప్రభువిచ్చిన ఈ బలి అందే కలదు దైవ బలం. ఇది మనకు జన్మ ఫలం. ఈ బలి అందే కలదు దైవ బలం. ఇది మనకు జన్మ ఫలం. రండి పాల్గొందాము, రండి రక్షణ పొందుదాము, రండి పాల్గొందాము, రండి రక్షణ పొందుదాము, రండి రక్షణ పొందుదాము. ఇది పూజా సమయం మనకు సగిన భయం. ఇది పూజా సమయం మనకు సగిన భయం. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈనాటి దివ్యబలి పూజను సమర్పిస్తున్నటువంటి తప్పెట లూర్దురాజు కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలుల కొందనాలు తెలుపుతూ లూర్దురాజుకు మరి కుమారులకు మంచి ఆరోగ్యమును దయచేయాలని, వారి కుటుంబంలో చిన్న బిడ్డలు మేరీ, శృతి, జాషువా, ఈసాకు, హర్ష, సాత్వికులకు మంచి ఆరోగ్యమును, జ్ఞానమును, మంచి బుద్ధిని, దైవభక్తిని దయచేయాలని, తల్లిదండ్రులు తామాసు, జసింతులకు మంచి ఆరోగ్యమును దయచేయాలని, కుటుంబంలో చనిపోయిన వారు అసోది, శౌరమ్మ, శౌరేలు, దావీదు, రాజమ్మ, అంతోను, పెరికల కమ్మల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయాలని, పరిశుద్ధ మరియరాణి పేరిట పూజ సుదర్శన ఉదయ్ కుమారి గారి కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలుల కొందనాలు తెలుపుతూ రాజు, స్వరూప, భాను, జోసఫ్, స్పందన, స్తంభి, సందీప్, శరీరులకు మంచి ఆరోగ్యమును, మంచి బుద్ధిని, దైవభక్తిని దయచేయనట్లుగాను, కుటుంబంలో శాంతి సమాధానములను, ఆశీర్వాదమును దయచేయనట్లుగాను, ఈ కుటుంబంలో మరణించిన సుదర్శన బాలస్వామి, విజయరాణి, శౌరమ్మ, మేరీ, ఫిలోమెన్, సురేఖల ఆత్మలకు నిత్య విశ్రాంతిని దయచేయాలని, పరిశుద్ధ మరియరాణి పేరిట పూజ తప్పిట రమేష్ బాబు స్వార్థ కుటుంబంలో దేవుడు చేస్తున్న సకల మేలుల కొందనాలు తెలుపుతూ వీరి చేయి ప్రతిఫలని దీవించి ఆశీర్వదించాలని, నిశాంత్, అవినాశులను విస్తారముగా దీవించి వీరి చదువులేని సహాయం చేసి మంచి ఆరోగ్యాన్ని, బంగారు భవిష్యత్తుని ఇవ్వాలని, రమేష్ బాబు రాకపోకలందు దేవుడు తోడుగా ఉండాలని, విజయ్, నిర్మల, తెరీసాలకు మంచి ఆరోగ్యాన్ని, స్వస్థతను దయచేయాలని, పరిశుద్ధ మరియరాణి పేరిట పూజ పిపర్ల, తామాసు, అంతోనమ్మ కుటుంబంలో దేవుడు చేసిన సకల మేలుల కొందనాలు తెలుపుతూ వీరి చేయి ప్రతిఫలని దీవించి ఆశీర్వదించాలని, విజయ్, కృష్ణ, జోజప్ప, తెరీసాలను విస్తారంగా దీవించి చిన్నారులు, అమినిజ, రత్న ప్రణీతులకు మంచి ఆరోగ్యాన్ని, బంగారు భవిష్యత్తును దయచేయాలని, తెరీసాకు మంచి ఆరోగ్యమును, స్వస్థను దయచేయాలని, పరిశుద్ధ మరియరాణి పేరిట పూజ. ఈ పూజ ఉద్దేశాలు నెరవేర్చమని మనందరం కూడా కలిసి ప్రభుని వేడుకుంటూ దివ్యబలి పూజలో ప్రార్థన చేసుకుందాం. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజపడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఎన్నము మాకు నేటికి ఇవ్వండి. మా యుద్ధ పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక విడుల నుండి మమ్మ రక్షించండి. ఆమేన్. దేవువారి ప్రసాదము చేతారని మరి మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరి, మీ గర్భఫలము పరిశుద్ధ మరియమ్మ, సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందున ప్రార్థించండి. ఆమేన్. పితా, పుత్ర, పవిత్ర ఆత్మకు మహిమ కలుగునుగాక. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమునా మన నాథుడైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా,
దివ్య బలి పూజ అంటేనే మనందరికి కూడా పరలోక అనుభూతిని ఇచ్చేటువంటిది. పరలోక అనుభూతి అంటే ప్రభువుని కలుసుకుంటూ ప్రభువుతో జీవించేటువంటిదే పరలోకం. ఆ పరలోకంలో అనుభూతిని పొందటం అంటే ఆయనతో ఉండటమే. అదే సంఘటన ఈ దివ్య బలి పూజలో కూడా మనందరం కూడా అనుభవిస్తూ ఉన్నాం, మనందరం కూడా పొందుతూ ఉన్నాం. అందుకని దివ్య బలి పూజని పరలోక అనుభూతి కలిగినటువంటి గొప్ప కార్యముగా మనందరం కూడా విశ్వసిస్తూ ఉన్నాం. అయితే ఈ రోజున సువిశేష పట్టణంలో కూడా మనం చూస్తున్నాం, ముగ్గురు శిష్యులను యేసు ప్రభు ఒక పర్వతం మీద తీసుకువెళ్ళి పేతురు, యాకోబు, యోహానులకు కూడా వారి ముగ్గురు కూడా పరలోక అనుభూతిని ప్రభు కలిగిస్తున్నారు. అది ఎలా అంటే ఆయన దివ్య రూపధారణ పొందుతున్నారు అక్కడ. అంటే యేసు ప్రభు దైవ కుమారుడని, దేవుడని ఆ దైవత్వాన్ని వారి ముగ్గురు ఎదుట చూపిస్తూ ఉన్నారు. ఆయన దైవత్వాన్ని ఎలా చూపిస్తున్నారంటే తనకున్నటువంటి మానవ రూపాన్ని మార్చుకొని దైవ రూపాన్ని, దేవుడు ఎలా ఉంటాడో, దైవత్వం ఎలా ఉంటుందో, అది ఎంత గొప్పగా ఉంటుందో ఆ అనుభూతిని ఈ ముగ్గురు శిష్యులకు కూడా చూపిస్తూ నిజముగా దేవుని కుమారుడని, దేవుడని చూపిస్తూ ఉన్నారు. అయితే దానికి తోడుగా ఇంకా దానికి సాక్ష్యంగా పరలోకం నుంచి ఎప్పుడో చనిపోయినటువంటి, ఎన్నో వేల సంవత్సరాల క్రితం చనిపోయినటువంటి మరి ఏలియా, మోషే గారు, వీరిద్దరిని కూడా మరి పరలోకం నుంచి దిగివచ్చి మరి యేసు ప్రభువుతో ముచ్చటించడం గురించి ఈ ముగ్గురు శిష్యులు కూడా చూస్తూ ఉన్నారు. దాన్ని బట్టి వాళ్ళందరూ కూడా అర్థం చేసుకున్నారు. వాళ్ళ ముగ్గురు కూడా ఈయన నిజముగా దేవుని కుమారుడని, దేవుడని తెలుసుకొని యేసు ప్రభువుతో పేతురు గారు అంటున్నారు, మనం ఇక్కడే ఉందాం, ఇక్కడే ఉండి మనం కిందకు వెళ్ళొద్దు, ఈ పాపలోకంలోకి వెళ్ళొద్దు, ఇది పరలోకంలో ఉంది, ఈ పరలోకంలోనే మనం ఉందాం అని చెప్పేసి పేతురు గారు అంటున్నారు. ప్రియమైనటువంటి సహోదరులారా, పేతురు గారు ఆ విధంగా మాట్లాడడానికి కారణం నిజముగా ఆయన ఈ పరలోక అనుభూతిని, దైవ అనుభూతిని పొందాడు. నిజముగా ఈయన యేసు ప్రభు దేవుని కుమారుడని పూర్తిగా గ్రహించాడు ఆయన. అందుకనే ఆయనకి మళ్ళీ ఈ పాపలోకంలోకి వెళ్ళటం ఇష్టం లేక ఇక్కడే ఉండిపోదామని చెప్పేసి ఆయన అంటున్నారు. అయితే మరి మనం కూడా ఈ దివ్య బలి పూజనే కాకుండా, ఈ దివ్య బలి పూజలో నిజముగా ఆ పరలోక అనుభూతిని పొందటమే కాకుండా మనం చేసుకునేటువంటి పనిబాట్లలో ఆ అనుభూతిని పొందొచ్చు, మనం చేసేటువంటి మామూలు ప్రార్థనలో ఆ అనుభూతిని పొందొచ్చు, లేకపోతే ఇంకా ఏ ఇతర కార్యాలు ఏది చేసినా కూడా అక్కడ కూడా పరలోక అనుభూతిని పొందొచ్చు. అది ఎలా పొందుతామంటే ఈరోజు మొదటి పట్టణంలో యాకోబు గారు చెబుతున్నారు, మీ నాలుకను అదుపులో పెట్టుకోండి, మీ నాలుక దేవుని స్తుతిస్తుంది, ఇతరులకు శాపాలు పెడుతుంది. దేవుని స్తుతించేటువంటి నాలుక మరి ఇతరులకు శాపాలు పెడుతుందంటే మరి ఒకే నోటి నుంచి, ఒకే నాలుక నుంచి రెండు విధాలైనటువంటివి రావటం అది మంచిది కాదు, అది నిజమైనటువంటి దేవుని స్తుతి కాదు. అది మనం ఏదో నాలుకను అదుపులో పెట్టుకోకుండా జీవించేటువంటి విధానం అని చెప్పేసి మనకు తెలియజేస్తున్నారు. ఆ విధంగా చేస్తే మనం ఎప్పటికి కూడా ఈ పరలోక అనుభూతిని పొందలేము, ఈ పరలోక రాజ్య అనుభూతిని పొందటానికి అర్హులం కాలేమని మరి ఈరోజు మొదటి పట్టణంలో యాకోబు గారు చెబుతున్నారు. మరి మనందరం కూడా ఈరోజున ప్రత్యేకంగా ఒక నిమిషం పాటు కళ్ళు మూసుకొని చేతులు జోడించి ఈ దివ్య బలి పూజలో ప్రతిరోజు కూడా పాల్గొంటూ ఉన్నాం. ఈ పరిశుద్ధమైనటువంటి బలిలో యేసు ప్రభుని యొక్క దివ్య శరీర రక్తాలను స్వీకరిస్తున్నటువంటి ఈ దివ్య బలిలో మనందరం కూడా ఆ ప్రభుని మరి మన యొక్క ఈ దివ్య బలిపీఠం మీద చూస్తున్నామా? ఆ అనుభూతిని, నేను ఇక్కడికి దేవాలయంలోకి వచ్చానంటే పరలోకానికి వచ్చినట్లే అనేటువంటి అనుభూతిని మనం పొందుతున్నామా? అలా పొందినట్లయితే ప్రభు మనం కోరుకున్నటువంటి ప్రతి కోరికని కూడా మరి మనకు దయచేస్తారు. మనం కావాలి అనుకున్న ప్రతి ఒక్కటి కూడా మనకు దయచేస్తారు. మనం కోల్పోతున్నటువంటి ప్రతి ఒక్క ఆశీర్వాదాన్ని కూడా తిరిగి మనకి ఇస్తారు. మరి నా జీవితం అంతా కూడా చీకటిమయమైపోతుంది అని చెప్పేసి అనుకుంటే ఆ చీకటిమయమైపోతున్నటువంటి జీవితానికి ప్రభు వెలుగునిస్తారు. పరలోకం అంటేనే వెలుగు. ఈరోజు యేసు ప్రభు దివ్య రూపధారణ దారుస్తూ ఆయన వస్త్రాలు మరి ఎంతో కాంతివంతంగా మారిపోయాయి. ఆ కాంతిని మన చీకటి జీవితాల్లో కూడా మనకు దయచేయటానికి ప్రభు సిద్ధంగా ఉన్నారు.
మరి మనందరం కూడా అనుభూతిని పొందుతున్నామా లేదా అని ఒకసారి ప్రశ్నించుకొని మనం ఆలోచించుకొని ఇక్కడి నుంచి అయినా కానీ ఈ దివ్య బలి పూజలో యేసు ప్రభువు నేను కలుసుకుంటూ యేసు ప్రభు నన్ను మరి తన శిష్యులైనటువంటి 3 శిష్యుల్ని పేతురు, యాకోబు, యోహానును ఆ తాబోరు పర్వతం మీద తీసుకువెళ్ళినట్లుగానే నన్ను కూడా ఈ దివ్య బలి పూజలోకి ఈ పరలోక అనుభూతిని పొందటానికై తీసుకువెళ్తున్నారు అనేటువంటి భావన, విశ్వాసాన్ని మనకు దయచేయమని ఈ దివ్య బలి పూజలో మనందరం కూడా కలిసి ప్రార్థన చేసుకుందాం. ఇప్పటి వరకు కూడా ఆ అనుభూతిని పొందనట్లయితే, ఏదో వచ్చిపోతున్నాం అన్నటువంటి భావనతో ఉన్నట్లయితే మరి మనందరం చేసినటువంటి తప్పులు, పాపాలన్నీ కూడా ఈ దివ్య బలి పూజలో మనందరం ఒప్పుకుంటూ మన పాప క్షమాపణ దయచేయమని పశ్చాత్తాప హృదయంతో ఆ ప్రభుని ప్రార్థించుకుందాం. నీవు లేని నా జీవితానికి అర్థమే లేదని తెలుసుకోనైతిని. నీవు లేని నా జీవితానికి అర్థమే లేదని తెలుసుకోనైతిని. లోకాశలు క్షణికమేనని, లోకాశలు క్షణికమేనని తెలిసినంతలో శూన్యమైపోతిని. తెలిసినంతలో శూన్యమైపోతిని. ఆదరించుమా నజరేయుడా, ఓదార్చుమా నీతి సూర్యుడా. ఆదరించుమా నజరేయుడా, ఓదార్చుమా నీతి సూర్యుడా. నీవు లేని నా జీవితానికి అర్థమే లేదని తెలుసుకోనైతిని. అర్థమే లేదని తెలుసుకోనైతిని. గాలి తగిలి ఎగిరిపో పొట్టు వంటి ఆశతో ఈ లోక సంపదకై తహతహలాడితిని. గాలి తగిలి ఎగిరిపో పొట్టు వంటి ఆశతో ఈ లోక సంపదకై తహతహలాడితిని. నిజ సంపద నీవని తెలుసుకున్నంతలో, నిజ సంపద నీవని తెలుసుకున్నంతలో మంచు వలె నేను మరుగైపోతిని. మంచు వలె నేను మరుగైపోతిని. ఆదరించుమా నజరేయుడా, ఓదార్చుమా నీతి సూర్యుడా. ఆదరించుమా నజరేయుడా, ఓదార్చుమా నీతి సూర్యుడా. నీవు లేని నా జీవితానికి అర్థమే లేదని తెలుసుకోనైతిని. అర్థమే లేదని తెలుసుకోనైతిని. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక.
ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపండి. క్రీస్తువా దయచూపండి. క్రీస్తువా దయచూపండి. ప్రభువా దయచూపండి. ప్రభువా దయచూపండి. ప్రార్థించుదము. కరుణాసాగరులకు ఓ సర్వేశ్వర, మీరు ధర్మాత్ముల యందును సజ్జనుల యందును ఉండుడని చెప్పుచున్నారు. మీ కృపా సహాయమున మేమందరము అట్లు తయారై మీ నివాసమునకు యోగ్యులమగునట్లు చేయమని మేము బ్రతిమాలు కొనుచున్నాము. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మొదటి పట్టణము పునీత యాకోబు రాసిన లేఖ 3వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు. మొదటి పట్టణము పునీత యాకోబు రాసిన లేఖ 3వ అధ్యాయము 1వ వచనం నుండి 10వ వచనం వరకు. సహోదరులారా, బోధకులకు మనము ఇతరుల కంటే తీవ్రంగా న్యాయ విచారణకు గురి అవుతామని మీకు తెలియదు కదా. కనుక మీలో ఎక్కువ మంది బోధకులు కారా. మనము అందరము ఎక్కువ తప్పులు చేయించనే ఉండము. ఎన్నడను తన మాటల యందు తప్పు చేయని వాడు పరిపూర్ణుడు. అట్టి వాడు తన శరీరము అదుపులో ఉంచుకోగల వ్యక్తి. గుర్రములు మనకు లొంగి ఉండటకు వారి నోటికి కళ్యములు తగిలిందుము. అప్పుడే ఆ గుర్రములను మనము అదుపులో ఉంచగలము. అట్లే ఒక ఓడ ఉన్నదనుకోడు, అది పెద్దదే కావచ్చు. అది పెరుగాలికి కొట్టుకొని పోతున్న ఒక చిన్న దుఃఖానిలో ఓడ నడుపువాడు దాన్ని తన ఉద్దేశం చొప్పున తిప్పగా ఆ ప్రకారమే అది సాగిపోదు. మన నాలుక విషయమున ఇంతే. అది ఒక చిన్న అవయవమే అయినను తనను తాను పొగడకొనుట ఎందు అది తిట్ట. ఒక చిన్న నిప్పురవ్వ ఎంత విస్తారమైన అడవినైన తగులబెట్టదు. నాలుక నిప్పుబడ్డది, అది ఒక దోష ప్రపంచం, దానికి నిలయం. మన శరీరమే, అది మన శరీరము అందరూ మలినము చేయదు. మన జీవితము సర్వసమలంగా అది నిప్పు పెట్టదు. దానికి అగ్ని జ్వాల నరకం నుండి ప్రాప్తించు. మానవుడు జీవకోటిని అందరినీ మర్చిపోగా ఓదార్చుకోగలడు. ఇంతకు పూర్వం మర్చిపోగలడు. పశు పక్షాదులు భూజాల జలచరములు వారికి లోబడినవి, కానీ నాలుగను లోబడుచుకున్న మానవుడు ఎవడను లేడు. అది విషమే పని చెడదు, ఘోర విషం కోరిక. మన ప్రభువును దేవుణ్ణి స్తుతింపు, కానీ ఆ దేవుని ప్రతిఫలములు సృష్టింపబడిన మనతోని మానవులను అదే నోటితో శపించును కదా. ఆశీర్వచనమును శాప వచనమును ఒకే నోటి నుండి ఉద్భవించే సోదరులారా ఇట్లు జరగరాదు. ఇది ప్రభుని వాకు. భక్తి చేసిన అందరూ ప్రభు మమ్మల్ని అండరంగంలో ఉంచుతారు. ప్రభు సత్పురుషులు తెరవైన వారు లోకములో విశ్వాసులు లోపించినారు కనుక నీవు నన్ను అనుకోను. నరులందరూ ఒకరితో ఒకరు అబద్ధము ఆడుతున్నారు. మోసకరమైన మనసు కలిగి ఉన్నారు. వారి మాటలు ముఖశుద్ధులతో నిండి ఉన్నారు. అందరు ప్రభు మమ్ము మీ అండదండలో ఉంచుకోను. ప్రభు నీవు ముఖశుద్ధులు చేయవారి పెదవులను గొప్ప చెప్పువారి నాలుకను దోసివేయు. మా శక్తి మా నాలుగులోనే ఉన్నది. మా పెదవులతో మేము ఏమైనా పలికెదము. మాకు ప్రభు ఎవరు అని వారు భావించుతున్నారు. అందరూ ప్రభు మమ్మ మీ అండదండలో ఉంచుకోను. ప్రభు పట్టులు పవిత్రమైనవి. కుంపటిలో 7 సార్లు హోమము చేసిన వెండి వలె శ్రేష్టమైనవి. ప్రభు మమ్మ నీ అండదండలో ఉంచుకోను. ఈ పాపపు నుండి మమ్మ సదా కాపాడు.
ప్రభువు మీతో ఉందురుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. మార్కు శుభవార్త 9వ అధ్యాయము 2వ వచనము నుండి 13వ వచనం వరకు. మార్కు శుభవార్త 9వ అధ్యాయము 2వ వచనము నుండి 13వ వచనం వరకు. 6 రోజులు గడిచిన పిదప యేసు పేతురు, యాకోబు, యోహానులను మాత్రము వెంట తీసుకొని ఒక ఉన్నత పర్వతము పైకి వెళ్ళెను. అక్కడ వారి ఎదుట ఆయన దివ్య రూపమును ధరించెను. ఆయన వస్త్రములు వెలుగువలే ప్రకాశించెను. అవి ఏ చాకలియు చలువ చేయ చాలనంత తెల్లగా ఉండెను. ఏలియా, మోషే కనిపించి యేసుతో సంభాషించుటను వారు చూచిరి. అప్పుడు పేతురు, ప్రభు, మనము ఇక్కడే ఉంట మేలు. మీకు, మోషేకు, ఏలియాకు 3 పాకలు నిర్మింతుము అని తనకు తెలియకయే పలికెను. శిష్యులు భయభ్రాంతులైరి. అప్పుడు ఒక మేఘము వారిని ఆవరించెను. ఆ మేఘమండలము నుండి, ఈయన నా ప్రియకుమారుడు, ఈయనను ఆలకింపుడు అని ఒక వాణి వినిపించెను. అంతట వారు చూడగా వారికి యేసు తప్ప మరెవ్వరూ కనిపింపలేదు. వారు పర్వతము నుండి దిగి వచ్చుచుండా యేసు వారితో, మనుష్య కుమారుడు మృతుల నుండి పునరుత్థానమగుటకు అగు వరకు మీరు ఈ వృత్తాంతమును ఎవరికితోనూ చెప్పరాదు అని ఆజ్ఞాపించెను. ఈ పునరుత్థాన అంతరార్థము ఏమైయుండునో అని వారు ఒకరినొకరు ప్రశ్నించుకొనసాగిరి. పిమ్మట వారు, ఏలియా ముందుగా రావలేనని ధర్మశాస్త్ర బోధకులు ఎలా చెప్పుచున్నారు అని యేసును ప్రశ్నించిరి. అందుకు ఆయన, అంతయు సిద్ధపరచుటకు ఏలియా ముందుగా రావలసిన మాట వాస్తవమే. అట్లయినా మనుష్య కుమారుడు అనేక శ్రమలను అనుభవించి తృణీకరింపబడుడని వ్రాయబడి ఉన్నలేదా? ముందు వ్రాయబడినట్లు ఏలియా ఇదివరకే వచ్చి ఉన్నాడు, కానీ ప్రజలు అతని ఎడల తమకు ఇచ్చ వచ్చినట్లు ప్రవర్తించిరి అని మీతో చెప్పుచున్నాను అని పలికెను. ఇది క్రీస్తుని సువిశేషము. సహోదరి సహోదరులారా, నేనును మీరును కలిసి అర్పిస్తున్న ఈ పూజా బలి పితైన సర్వేశ్వరునికి అంగీకారమునట్లా ప్రార్థించండి.
నీ కరుణ ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. దయగల తండ్రి యెహోవా సర్వేశ్వర, ఈ బలి మమ్ము శుద్ధి చేసి మాకు నూతన జీవమునిచ్చినట్లును కృప చేయుడు. మీ చిత్తమును నెరవేర్చు వారికి ఇది నిత్యానందదాయకముగా ఉండునుగాక. మా నాథుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పండి. మన దేవుడైన ఏలిన వారికి కృతజ్ఞత తెలుపుదము. ఏలినవారా, పావన పిత, సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మా ఏలినవారైన క్రీస్తు ద్వారా ఎల్లప్పుడూ ఎచ్చోటను మేము మీకు కృతజ్ఞత వందనములు చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఆయన యందు మీరు సర్వమును పునరుద్ధరింప చిత్తగించితిరి. ఆయన పరిపూర్ణతలో మా అందరకు భాగమునొసగితిరి. ఆయన దేవ స్వభావమును కలిగి ఉండియు తనను తగ్గించుకొని సిలువ యందు చిందించిన రక్తము ద్వారా సర్వమునకు శాంతి వరమును ప్రసాదించెను. ఆ కారణమున సర్వమునకు మిన్నగా గౌరవనీయుడాయను. తన అధికారమునకు లోబడి ఉండు వారందరకు నిత్య రక్షణ కారకుడాయను. కావున దూతలతో, అతిదూతలతో, భద్రాసులతో, అధిపతులతో, పరలోక దళములన్నిటితో ఏకీభవించి మేము మహిమా గీతముతో మేము నిరతము స్తుతించుట ఎట్లనగా, పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసన్న, ప్రభు నామమున వేంచేవారు ధన్యులు. మహోన్నతమున హోసన్న. పావన పిత, మీరు నిజముగా పరిశుద్ధులు, సర్వపవిత్రతకు ఓటయో మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధమున మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. వారు పాటుపడుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞత వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయన ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును ప్రజలందరి కొరకును పాప పరిహారమునకై ధారవోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రకటించ
కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితమును సగి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖములో నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలముగా చేసినందులకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ తిరుసభను జ్ఞాపకం ఉంచుకొనడు. మా ఫ్రాన్సిస్ పాపు గారిని, మా భాగ్య పీఠాధిపతులను, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణను చేయుడు. ప్రత్యేకముగా ఈనాటి దివ్యబలి పూజలో పాల్గొని ప్రార్థన చేస్తున్న వీరందరికీ కూడా మీ పరలోక అనుభూతిని దయచేసి పరలోక రాజ్యంలో ఉన్నటువంటి మిమ్మలను స్తుతించేటువంటి విధముగా మేము ఈ ఆరాధనలో, ఈ పూజలో ఆరాధించే విధముగా ఆశీర్వదించమని ప్రార్థించుచున్నాము. ఈ రోజున ప్రత్యేకముగా పూజా బలి సమర్పిస్తున్న కుటుంబములను ఆశీర్వదించి వారికి ఉద్దేశాలు, తలంపులు నెరవేర్చమని ప్రార్థించుచున్నాము. ఉత్థాన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకొనడు. వారిని మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనడు. మా అందరిపై దయ చూపి దేవుని కన్యతలేగు మరి మాతతోనూ పునీత అపోస్తులతోనూ ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవంలో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుదాము. అందరం కలిసి అత్రిత్వైక సర్వేశ్వరుని స్తుతించి ఆరాధించుకుందాం. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుడు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడును, మీ రాజ్యము వచ్చునుగాక. మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరునుగాక. నానాటికి కావలసిన మాయనము మాకు నేటికి ఇవ్వండి. మా యొక్క అప్పుపడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మ శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ఆమేన్. ఓ ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షించండి. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదించండి. మీ దయా అనుగ్రహం వలన మేము పాపము నుండి ముక్తులమై ఎట్టి కలతల గురి కాకున్నట్లు చేయుడు. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమను నిరీక్షించుందము. శాంతిని మీకు అనుగ్రహించున్నాను, నా శాంతిని మీకు ఇస్తున్నాను అని అపోస్తులతో పలికిన మా ప్రభు అయిన యేసుక్రీస్తువా, మా పాపమును లెక్కింపక మీ తిరుసభ విశ్వాసమును వీక్షింపము. మీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని, ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములో జీవించుచు పరిపాలించు ప్రభువా. ఏలిన వారి శాంతి సమాధానము ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. ఒకరితో ఒకరు సమాధానము తెలుపుకుందాము. లోక పాపములను పరిహరించుకొనుగా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుకొనుగా మాకు దయ చూపండి. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించుకొనుగా మాకు శాంతిని దయచేయండి. ఇదిగో సర్వేశ్వరుని గొర్రె పిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించుడు యేసు ప్రభు, పరలోక అనుభూతిని ఇచ్చేటువంటి ప్రభు. ఈ పరలోక అనుభూతిని పొందటానికై, ఈయన విందులో పాల్గొనటానికై వచ్చిన మనందరము కూడా ధన్యులము.
మీరు నా యందు ప్రవేశించడానికి పాత్రురాలు కాదు. కానీ నీ యొక్క మాట విని నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు శరీర రక్తములు మనలందరినీ నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. దివ్య సప్రసాదాలను ఆత్మీయముగా స్వీకరించినట్లు ముందు ప్రార్థన. సర్వేశ్వర స్వామి సేవవారు రీతిలేని సకల మేర స్వరూప ఎట్టబడగా సకల వస్తువుల కంటే మీకు అధికముగా ప్రేమించున్నాను. నేను నా పాపముల చేత ద్రోహము చేసినందువలన మహా మనస్తాపడుతున్నాను స్వామి, మహా దుఃఖపడుతున్నాను స్వామి, మహా మనస్తాపడుతున్నాను స్వామి. ఇక మీదట ఒక్కనాటికి ఇటువంటి పాపములను చేయని నిండు మనసుతో గట్టి ప్రతిజ్ఞ చేయించున్నాను స్వామి. ఆమేన్. ప్రార్థించుదము. సకల వరముల దాత యెహోవా సర్వేశ్వర, స్వర్గీయ భోజనముతో మేము ఇప్పుడు సంతృప్తి పొంది ఉన్నాము. మేము ఎల్లప్పుడు దీనిని ఆశింపను, దీని ద్వారానే జీవింపను. మీ కృపను మాకు ప్రసాదింపుమని మేము బ్రతిమాలుకొనుచున్నాము. మీతో కలిసి పవిత్ర ఆత్మతో సహా యుగ యుగములో జీవించు పాలించు మా ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్ములను దీవించి ఆశీర్వదించి కాచి కాపాడుదురుగాక. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి.